భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం. ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాగులు వంకలు ఉరకలెత్తుతున్నాయి. నదులు పొంగుతున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వస్తోంది. దీంతో దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కృష్ణమ్మ వరదలో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 837 అడుగులుగా ఉంది. శ్రీశైలం డ్యాం సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206.1 టీఎంసీల నీరు ఉంది. ఇన్ఫ్లో 2,91,000 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 2,82,000 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ విషయానికొస్తే గరిష్ట సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 308 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ఇన్ఫ్లో 2,60,000 క్యూసెక్లు కాగా వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి విడిచిపెడుతున్నారు అధికారులు. పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు విషయానికొస్తే గరిష్ట సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుతం 39.88 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 2,51,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,03,000 క్యూసెక్కులుగా ఉంది. ఇటీవల ఇసుక బోట్లు ఢీకొట్టడం వల్ల దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 3 టీఎంసీలు. ప్రాజెక్టుకు వచ్చిన వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,50,000 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. మొత్తానికి విస్తారంగా వర్షాలు పడడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి.